జనసేన తొలి జాబితా విడుదల. మన బందరికి సీట్ ఎవరికి ఇచ్చారా? బండి రామకృష్ణకురా. బండి రామకృష్ణకా? ఏరా పొద్దున్నే పేపర్ చూసి ఓకేరా? నిన్న మొన్నటి వరకు ఎవరి పేరు వస్తుందని కంగారు పడ్డారుగా, ఈరోజు పేరు చూసి భయపడ్డారా? 2 సార్లు గెలిచాం, మాకెందుకురా భయం? మొదటిసారి మినిస్టర్ అయ్యాం, మాకెందుకు భయం? అయినా మీ ఆర్కే గారు రాజకీయాలకు కొత్త, ఆయన వెనకాల ఎవరు వస్తారు? అయినా మా ఆర్కే గారు రాజకీయాలు కొత్త ఏమో కానీ ప్రజలకు కొత్త కదరా, మా వెనకాల ఎవరు వస్తారంటున్నాం. మిమ్మల్ని నమ్మి మోసపోయే వాళ్ళంతా కూడా మా పార్టీలోకి వస్తారా? అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మోసమంటారేంట్రా? ఓహో, అభివృద్ధి అంటే అప్పుడప్పుడు పేపర్లోని టీవీలోనే వస్తుంది, అది అనుకుంటున్నారేంట్రా? అవునరా, వీళ్ళు ఎలాగో అభివృద్ధి చూపించలేరు కానీ మాట్లాడిని చెప్పనేవరా. నువ్వు నోరుమీరా బాబు, నువ్వు మీ పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడడం ఆ పదానికి పెద్ద పరాకాష్ట. అయినా బందరికి మీ ఇద్దరు ఏం చేశారా? అయినా బందరికి పోటీ చేస్తున్నాం కదరా. అయినా మొదటి నుంచి పోర్టు గురించి పోరాడేది మేమే కదరా. అబ్బో, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, ఇప్పటికీ 2 సార్లు శంకుస్థాపన చేశారు, పోర్టు మాత్రం రాలేదు. వీళ్ళైతే ఏకంగా సన్యాసమే తీసుకుంటా అన్నారు. ఏం చేశారో మరి ఆ విషయం. ప్రజల కోసం ఇంకా కొనసాగుతున్నాం. అవునవును, మీరు మాట తప్పినా ప్రజలకు గుర్తుపెట్టి మీకు సన్యాసం ఇచ్చారు. అవును, కరెక్ట్గా చెప్పావరా. మీరు కంగారు పడకండి, మీరు సన్యాసం తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాకెందుకురా సన్యాసం? ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉద్యోగం లేని వాడికి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. ఇంకేం చేయాలి యువతకి? లక్షల సంఖ్యలో ఉన్న యువతకు 10ల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చి వేల కోట్లు వసూలు చేయడం కాదురా. అదే మా పార్టీ అయితే కులమతాలకు అతీతంగా అన్ని ఉద్యోగ దరఖాస్తులకు ఒకటే ఫీజు. మా అన్న వస్తే యువతకు అండగా ఉంటాడురా, మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాడు. మీ అన్న వస్తే యువతకు అండగా కదరా, అవినీతికి అండగా ఉంటాడు. అన్న వచ్చాడు ఏం చేశాడు, తమ్ముడు వచ్చాడు ఏం చేస్తాడు? మంచోడు కాబట్టి కామ్గా ఉన్నాడు రా. బరిలో గెలిచే సత్తా లేక మీరు మీ లుచ్చా మీడియా ఆయన దెబ్బతీసి ఉండొచ్చరా, కానీ ఆయన స్థానంలో దెబ్బతిన్న పులిలో వచ్చాడరా మా పవన్ అన్న. ఈసారి మా పులి విసిరే పంజా దెబ్బకు మీ పదవులు పాతాళానికి, మీ దౌర్జన్యాలు యమలోకానికి. అయినా ఈ రాష్ట్రంలో మా పార్టీ జెండా అందించడం ఎవరి వల్ల కాదురా. జాతీయ జెండాను మోసే మా పార్టీ జెండా ముందు ఏ పార్టీ జెండా అయినా తలవంచక తప్పదురా. అయినా మీ నాయకుడికి ఎందుకురా అంత ఆరాటం? అయినా మా ఆరాటం పోరాటం 10 కేజీల బియ్యం కోసం కాదు, 10 సంవత్సరాల భవిష్యత్తు కోసం. నిజమేరా, ఏ నాయకుడైనా 10 కిలో బియ్యం ఇస్తాను, కిలో కందిపప్పు ఇస్తాను, ఓటుకు వేయిస్తానని చెప్పే నాయకుడే కానీ మొట్టమొదటిసారిగా 10 కిలో భవిష్యత్తుని ఇస్తామని చెప్పే నాయకుడు మాత్రం పవన్ కళ్యాణరా. నిజమేరా, నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను. దేశంలోని ఏ నాయకుడు చేయలేని విధంగా రైతులకు పెన్షన్ ఇవ్వడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయమేరా. మార్పు అనేది ఎవరో చెప్తే రాదరా, మనలో రావాలి. ఈరోజు మీలో వచ్చిన ఈ మార్పు ప్రజలందరిలో వచ్చిన రోజున నిజమైన మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మామను చూసి అల్లుడికి, తండ్రిని చూసి కొడుక్కి ఓటేసింది చాలు. ఒకసారి మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న జనసేనకు ఓటు వేద్దాం. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.